15,500 చెప్పిన బ్యాటరీ, కొత్త బ్యాటరీ ₹1 కూడా తగ్గకుండా 15,500 తీసుకున్నాడు. ఎందుకు అని అడిగితే నేను, నువ్వు ఓల్డ్ బ్యాటరీ ఇవ్వట్లేదుగా, తీసుకెళ్ళిపోతున్నావు కదా అంటే, నాకు కొంచెం వీడియోకి కావాలన్నా అందుకని తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పాను. యాక్చువల్గా నేను అసలు వీడియో ఏం చేద్దాం అనుకున్నాను, ఇది ఇట్లా ఈ లిడ్ తీసాను కదా, ఇలా బ్రిక్ లాగా చేద్దాము, ఎన్ని కేజీలు వస్తుందో ఒక బ్రిక్ లాగా చేసి చూపిద్దామనే అసలు నేను దాన్ని వెనక్కి తీసుకొని వచ్చాను. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఒకవేళ తెలియకపోతే లేడీస్ వెళ్తారు, తెలియని వాళ్ళు వెళ్తారు అనుకో, వాళ్ళకి 1500 వస్తుంది మీ ఓల్డ్ వెంటనే బ్యాటరీ అది ఇది అని చెప్తారు. కొత్త దాంట్లో ఏమి తగ్గించారు, కొత్త బ్యాటరీ తగ్గించుకోవాలి ఫస్ట్ రేటు, తర్వాత పాత దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి. సో అప్పుడు మీరు గెయిన్ అవుతారు. ఇది మొన్న బ్యాటరీ గురించి చెప్పావు కదా, ఇప్పుడు ఈ బ్యాటరీ ఎందుకు వేరు చేస్తే అంత తక్కువ తీసుకునేది? మామూలు దాంట్లో ఉంటే ఏంది అంటే, దాంట్లో ఉంటే ప్లాస్టిక్ అంతా కవర్ అవుతుందా? అవును, తీసి మామూలుగా వీడియో కోసం నేను కరెక్ట్ తీసానన్నా మామూలుగా. ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ చేయకుండా అట్లా ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తారు దీన్ని. నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి. వాటర్ వాల్ చేయడం, వేయింగ్ మిషన్ వేసాడు, *80 ఇనుముల షాప్లో ఇస్తారు, మన ఎక్స్చేంజ్లో ఎక్కడ ఇవ్వరు. సో తెలుసుకోండి, ఎక్స్చేంజ్లో కొంతమంది ఇస్తారు, మీకు బాగా తెలిసిన వాళ్ళు అయితే 3,500 అలా వాళ్ళు ఇస్తుంటే మాత్రం హాయ్ గైస్, ఇన్వర్టర్ బ్యాటరీ వీడియో అయితే 10K వచ్చింది. అది మీ వల్లే, మీరైతే బాగా చూస్తున్నారు దాన్ని. దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని అయితే కామెంట్ చేశారు. సో దాని గురించి అయితే మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది మన ఓల్డ్ ఇన్వర్టర్ బ్యాటరీ మనకి డబ్బులు రీగెయిన్ ఎలా చేసుకోవాలనేది ఈ బ్యాటరీ యొక్క కాన్సెప్ట్ ఈ వీడియోకి. దాంట్లో నేను ఫేస్ చేసి మీరు ఫేస్ చేయకూడదని ఈ వీడియో చేశాను నేను. యాక్చువల్గా కొంతమంది అడిగారు నన్ను ఏమనంటే, ఇప్పుడు అది 900 ఇస్తున్నాడు కదా లిడ్, మరి ఎందుకు 3,500 ఎట్లా ఇస్తారు, మీ కేజీలు తగ్గింది కదా లిడ్ అంటే. అసలు లిడ్ ఇదిగోండి చూడండి, ఇక్కడే పెట్టాను, ఇదండి, ఇది ప్లాస్టిక్, ఇది ఇంకా పనికిరాదనమాట. దీంతో కొంచెం ప్లాస్టిక్ కలిసి ఉండింది, నేను మొన్న వీడియోలో చూడండి మీరు వెళ్ళి. ఇది దీంట్లో ఉన్నప్పుడు మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేయకుండా ఆ డిజిటల్ వాటర్ వరకు అయితే వంచేసి, ఈ లిడ్ ఈ ప్లాస్టిక్ మొత్తం కలిసి ఉన్నప్పుడు మనం కానీ ఇనుముల షాప్కి వెళ్ళి ఫోన్ చేసినా, ఒకవేళ షాప్కి వెళ్ళి అమ్మేసినా, వాళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ వాటర్ వంచేస్తాం కదా ఈ బ్యాటరీలోది, ఆ డిజిటల్ వాటర్ వంచేస్తే ఈ డిజిటల్ వాటర్ వరకు వంచేసి అప్పుడు ఎంత వెయిట్ ఉంటుందో, ఇది ఎంత వెయిట్ ఉంటుందో అంత 80s ఇస్తారు. ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో వెళ్ళి చూడండి మీరు, ఆ వీడియోలో డిజిటల్ వాటర్ వరకు వంచేసిన తర్వాత డిజిటల్ వాటర్ అంటే దాంట్లో కూడా కామెంట్ చేశారు డిజిటల్ వాటర్ అని చెప్పేసి. నాకు తెలీదు యాక్చువల్గా అయితే ఈ బ్యాటరీల గురించి తెలియదు నాకు. నేనేంటంటే నేను దీన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళాను మీలాగనే. సో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రేటు చెప్పడం వల్ల నేను వెనక్కి తీసుకొని వచ్చేసాను. అక్కడ నేను లాస్ అయ్యాను అనమాట. ఎందుకంటే 15,500 చెప్పిన బ్యాటరీ, కొత్త బ్యాటరీ ₹1 కూడా తగ్గకుండా 15,500 తీసుకున్నాడు. ఎందుకు అని అడిగితే నేను, నువ్వు ఓల్డ్ బ్యాటరీ ఇవ్వట్లేదుగా, తీసుకెళ్ళిపోతున్నావు కదా అంటే, నాకు కొంచెం వీడియోకి కావాలన్నా అందుకని తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పాను. యాక్చువల్గా నేను అసలు వీడియో ఏం చేద్దాం అనుకున్నాను, ఇది ఇట్లా ఈ లిడ్ తీసాను కదా, ఇలా బ్రిక్ లాగా చేద్దాము, ఎన్ని కేజీలు వస్తుందో ఒక బ్రిక్ లాగా చేసి చూపిద్దామనే అసలు నేను దాన్ని వెనక్కి తీసుకొని వచ్చాను. కానీ అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు బార్గెన్లో కూడా మనం లాస్ అయ్యే అవకాశం ఉంది. నేను లాస్ అయ్యాను కదా, మీరు అవ్వకూడదనే నేను ఈ వీడియో చేశాను, నీకు వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మనం ఇన్వర్టర్ బ్యాటరీ ఓల్డ్ ఎవరికైనా పోతూ ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి ఫస్ట్ మీరు కొనాలనుకున్న ఇన్వర్టర్ బ్యాటరీ కాస్ట్ కనుక్కోండి. రెండోదిగా ఆ కాస్ట్ 15,000గా చెప్పారంటే ఒక 1000 తగ్గిమని అడగండి. లేకపోతే మీ దగ్గరికి లేకపోతే వేరే దగ్గర తగ్గిస్తారు, ₹1000 ఎవరైనా తగ్గిస్తారు, తగ్గించుకోండి. ఆ తర్వాత చెప్పండి, నా దగ్గర ఓల్డ్ ఇన్వర్టర్ బ్యాటరీ ఉంది, ఎంత ఇస్తారని చెప్పండి. ఒకవేళ మేము ఇంత ఇస్తాం, 2,000 ఇస్తాం, 1,500 ఇస్తామంటే దాన్ని నేరుగా తీసుకొని వెళ్ళి డిజిటల్ వాటర్లకు వంచేసి ఇనుముల షాప్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ వేసేసి దాని లెక్క ప్రకారం 80 కానీ 90 కానీ ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. కావాలంటే కనుక్కోండి మీరు వెళ్ళి. నేనైతే చూసా, ఫోన్ కూడా చేయించాను మీకు, అదంతా ఇనుముల షాప్ అనమాట. సో 80, 90 ఆ రేంజ్లో ఇస్తారు. అలాగని ఇస్తే మీకు 3,500 వస్తుంది. వెయిట్ని బట్టి ఎంత వెయిట్ ఉంటుంది, చిన్న బ్యాటరీ ఉంటే చిన్న బ్యాటరీ, 100 బ్యాటరీ ఉంది, ఎంత వెయిట్ ఉంటే అంత వచ్చేస్తుంది. సో వాళ్ళు అనేది మీరు ఎలా తగ్గించుకోవాలి, ఎలా చేయాలనేది తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు తెలియదు కాబట్టి ఒకవేళ తెలిసిన వాళ్ళు అయితే మంచిగానే ఇస్తారు, అందరూ ఒకలాగా ఉండరు. ఒకవేళ తెలియకపోతే లేడీస్ వెళ్తారు, తెలియని వాళ్ళు వెళ్తారు అనుకో, వాళ్ళకి 1500 వస్తుంది మీ ఓల్డ్ వెంటనే బ్యాటరీ అది ఇది అని చెప్తారు. కొత్త దాంట్లో ఏమి తగ్గించరు, కొత్త బ్యాటరీ తగ్గించుకోవాలి ఫస్ట్ రేటు, తర్వాత పాత దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి. సో అప్పుడు మీరు గెయిన్ అవుతారు. దాని గురించి ఈ వీడియో, అంతకుమించి ఇంక ఇదేం ఉద్దేశం కాదు. మీరు మాత్రం ఇలా నేను చేసిన ప్రాసెస్ ప్రకారంగా
విడదీసేసి లిడ్ తీసేసి అమ్ముకుంటే ఏమి రావు, నాకు రాలా. అందుకని నేను ఇదిగోండి అమ్మలా ఇంటికాడ పెట్టేసుకున్నా. దీనికి 900 వస్తుంది అన్నాడు, దీనికి తీసుకొని అన్నాడు. ప్లాస్టిక్ లిడ్ వేరు చేసేస్తే డిజిటల్ వాటర్ వేరు చేసేస్తే ఎవరు తీసుకోరు. దీన్ని ఇలాగే తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది నన్ను ఇప్పుడు కాల్ చేస్తాను అతనికి. ఇప్పుడు మీరు మామూలుగా అయితే లిడ్ కాస్ట్ లేదు, లిడ్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మామూలుగా ఇది వెయిట్ వేస్తే ఎందుకు తీసుకుంటున్నారు, 3500 ఎట్లా ఇస్తున్నారు అని అడిగారు కొంతమంది. వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తాను, ఆ యొక్క ఇనోల్ షాప్ ఆయనకి ఫోన్ చేసి అసలు మీరు ఎందుకు తీసుకుంటారు, ఎంత అసలు దీని ప్రాసెస్ ఏంటి అంటే, నాకు తెలిసి దీన్ని మళ్ళీ కంపెనీకి పంపించో లేకపోతే మళ్ళీ దీన్ని రెడీ చేసి అమ్ముకుంటారు అనుకుంటా సెకండ్స్ లాగా. అంతకు మించి అయితే ఏం చేయలేరు. వాళ్ళు కూడా విడదీసేస్తే దేనికి పనికిరాదు. సో ఇప్పుడు ప్లాస్టిక్ కూడా పనికిరాని దానికి వాళ్ళు 3480 రూపాయలు లెక్కన ఇస్తున్నారంటే వాళ్ళ సంగతి కూడా మనం కొనుక్కుందాం ఎంత అయ్యిందని. ఇప్పుడే నేను అతనికి కాల్ చేస్తాను, ఆ కాల్ ఏం మాట్లాడాడు కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి, మీకు ఈ సెకండ్ వీడియో అనేది అర్థమవుతుంది. ఇదేంటి అంటే నా కామెంట్స్ ద్వారా అందరూ ఏదో ఇన్ఫర్మేషన్ మిస్ అయినట్టుంది చెప్పండి అన్నారు కదా, దాని గురించి చెప్పడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు దీన్ని పగలగొట్టి తీసేద్దాం అనుకున్నాను, కానీ ఆ రేటు కోసం రిటర్న్ ఇచ్చేస్తుంటే నేను గెయిన్ అయ్యేవాడిని. అసలు 1000 రూపీస్ కాదు 3500 ఇస్తాను కాల్ చేశాడు అతను. సో నేను ఎందుకు ఇవ్వలేదంటే వీడియో కోసమే. ఒకవేళ లిడ్ కూడా ఎంతో శుద్ధి, అసలు ఒక 180 బ్యాటరీలో మొత్తం మనం తీసేసి లిడ్ కానీ బయటికి తీస్తే ఎంతో శుద్ధి అంటే 9 kgs దాకా వస్తుంది. ఆ 9 kgs కాస్ట్ లేదు, 100 రూపీసే ఉంది లిడ్ కేజీ. సో మీరు అలా చేయొద్దు ప్రాసెస్. మీరు ఇన్వర్టర్ బ్యాటరీ చేయలేరు కూడా, చాలా టైం పట్టింది, 2.5 hours పట్టింది నాకు అలా చేయడం కోసం కూడా. వేస్ట్ అయ్యింది చాలా, ఖర్చు టైము, ఎందుకు అంత అవసరం లేదు. ఎవరు అలా చేసుకొని ప్రాసెస్ చేస్తే రూపాయి రాదు. కాబట్టి ఆ డిజిటల్ వాటర్ వంచేయడం, మనం వేయింగ్ విషయంలో వెయిట్ చూడడం, ఆ వెయిట్ ఇంటూ 80 లేకపోతే 90, నీకు తెలిసిన షాప్ ఉంటే కొంచెం అడిగి తీసుకుంటే 90 కూడా ఇస్తున్నారు. సో నాకైతే 80 ఇచ్చారు, 3400 అయితే ఇస్తా అన్నారు. సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో ద్వారా. ఆ 900 అనేది లిడ్ వస్తున్నప్పుడు దీన్ని మీరు ఏమి చేస్తారు బ్యాటరీ అనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఈ బ్యాటరీ వాళ్ళు తీసుకుని ఏం చేస్తారంటే, వాళ్ళు ఏం చేస్తారంటే రీసైక్లింగ్ ప్రాసెస్, అంటే మళ్ళీ వెళ్ళిపోయి రిటర్న్ అయ్యి వస్తుంది అనుకుంటా అలా వెళ్తే. సో దాని గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. అతనికి ఫోన్ అయితే చేస్తాను, వెయిట్ చేయండి. హలో ఏం లేదు అన్నా, ఇది మొన్న బ్యాటరీ గురించి చెప్పావు కదా, ఇప్పుడు ఈ బ్యాటరీ ఎందుకు వేరు చేస్తే అంత తక్కువగా తీసుకునేది? మామూలు దాంట్లో ఉంటే ఏంది అంటే, దాంట్లో ఉంటే ప్లాస్టిక్ అంతా కవర్ అవుతుందా? అవును, తీసి మామూలుగా వీడియో కోసం నేను కరెక్ట్ తీసానన్నా మామూలుగా. ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ చేయకుండా అట్లా ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తారు దీన్ని. అది కదా, అదేలే, మళ్ళీ దీనికి ఎందుకు అంత తక్కువ వీడియో, మరి దానికి ఎందుకు ఇరు అని, అంతే కదా, ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. అదేలే, తీస్తే మొత్తం పోయిందన్నా, 14 kgs దాకా పోయింది. సరేనా, అదేలే, దాని గురించి చిన్న డౌట్ ఉంటే మొన్న నేను వీడియో పెట్టానులే, దాని గురించి కామెంట్లో అడుగుతా ఉన్నారు ఏమని, అసలు దీన్ని అయితే ఎందుకు అంతగా తీసుకుంటారు, లిడ్ ఎందుకు తీసుకోరు అంత కాస్ట్కి అంటే, అందుకనే ఒక క్లారిఫై చేద్దామని. అదే ఎందుకు తీసుకుంటుంటే దాంట్లో వెయిట్ రాదు, వాడైనా కంపెనీ వాడైనా దాన్ని ఎలా చేస్తుంటే మాకు తెలియదు. అదేలే, మీ దగ్గర అయితే అట్లా మొత్తం ఇస్తేనే తీసుకుంటారు, ప్లాస్టిక్ వేరుగా అయితే తీసుకోరు, అంతే కదా? బ్లాక్ లెక్క అది కూడా కొనుక్కోరు, ఓన్లీ లిడ్ ఒకటే కొనుక్కుంటారు మనం వేరు చేస్తే. ఓకేనా, థ్యాంక్ యూ. సో అదనమాట మ్యాటర్. వాళ్ళు ఫ్యాక్టరీకి దీన్ని అలానే పంపించేస్తారనమాట, యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా ఉంటే అట్లా, ఇట్లా ఓపెన్ చేయకుండా పంపించేస్తే వాళ్ళు దాన్ని ఏదైతే అది పోవడానికి కారణమైందో అవన్నీ దాంట్లో తీసుకొని మళ్ళీ ఏది రీసైక్లింగ్ చేస్తారో, ఏది యూస్ చేసుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం. సో మనం వెయిట్ అంతా అలానే డిజిటల్ వాటర్ వరకు రిలీజ్ చేసేసి ఎంత వెయిట్ ఉంటే అలా తీసుకెళ్ళి మన ఇనూల్ షాప్కి వెళ్ళిపోతే దానికి మీకు 80 కానీ 90 కానీ ఇస్తారు. ఇది ఫైనల్గా చెప్పేది. మీరు అలా చేస్తారంటే నేను వీడియో కోసం కావాలని ఎంత వస్తుంది, ఆ యొక్క సీజన్ వెయిట్ కూడా ఎంత వస్తుంది అనే దానికోసం చేశాను, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఈ ఇన్వర్టర్ గురించి వాటి గురించి కూడా పెద్ద ఐడియా లేదు. మార్కెట్లో మనం ఎట్లా గెయిన్ అవ్వాలి అన్న దాని గురించి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నన్ను సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఇలానే నా వీడియోలు చూస్తుండండి. నేను ట్రావెలింగ్ సంబంధించి చేసేది యాక్చువల్గా, కానీ మార్కెట్లో మనం
లాస్ అవ్వకుండా ఉండే ఏది కనిపించినా నేను లాస్ట్ టైం ఆ జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో మనకి రిజర్వేషన్ టికెట్ అనేదే ఉంటేనే లోపలికి ఎక్కేది ఉంటుంది అనమాట. సో మనం ఒక పక్క స్టేషన్ అర్జెంటుగా వెళ్ళాలంటే ఎలా అనేది ఆ వీడియో కూడా నేను చేస్తున్నాను. నా ఛానల్ అయితే వెళ్ళి చూడండి. సో యూస్ఫుల్గా నాకు ఏదనిపిస్తే అది చేస్తున్నాను. అలానే ట్రావెల్ కూడా చేసుకుంటూనే ఉంటాను. ట్రావెల్ సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ కన్ఫామ్గా వస్తాయి. ఆ యొక్క హైదరాబాద్లో కొన్ని ట్రిప్స్ అయితే ఆగిపోయాయి, అవి కూడా తొందరలోనే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అవి ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషను. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇచ్చుంటే మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు నాకు కామెంట్ చేసినట్టు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలానే ఈ వీడియోలో లిడ్ని వేరు చేయొద్దు, వెయిట్ వరకే వేసేయండి. ఆ వాటర్ అంతా రిలీజ్ చేసి మీకు కాస్ట్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే ఇన్నోవల్ షాప్లో వస్తుంది. మీ ఇష్టం అది. మీరు మార్కెట్కి వెళ్ళి కానీ డైరెక్ట్గా బ్యాటరీ షాపులో వెళ్ళి ఇచ్చుకుంటే వాళ్ళు 3500 ఇస్తే ఓకే, 3000 ఇచ్చినా పర్లేదులే మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటే మీరు దాని యాక్చువల్ కాస్ట్ అయితే నేను చెప్పడం జరిగింది 3500 నుంచి అట్లా అటు ఇటుగా ఉంటుంది. సో ఆ కాస్ట్ మీకు మాకు ఎందుకు ఇదంతా అనుకుంటే అక్కడ ఇచ్చేయండి. మీరు ఏం చేసేదైతే లేదు ఎందుకు ఇదంతా అనుకోవడానికి. వాటర్ ఒకటే వంచుతారు. ఇన్నోవల్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ కన్ఫామ్గా వేయింగ్ మిషన్ ఉంటుంది, దాని మీద వెయిట్ వేస్తారు, ఇంటూ 80 ఇచ్చేస్తారు వాళ్ళు. నాకు ఇచ్చింది అంతే. సో నేను అది తీసుకోకుండా ఇట్లా చేసి ఆ యొక్క సీసాని బయటికి తీసి మీకు చూపించాను. ఇదిగోండి, వాళ్ళు ఇంకా కొనుక్కోలేదు ఈ ప్లాస్టిక్ది. ఇదిగోండి ఆ ప్లాస్టిక్ది ఇలానే ఉంది. దీని లోపల కొంచెం వేస్ట్ అంతా వచ్చింది, 14 కేజీలు అది పడేసాను. ఇది 1000 రూపీస్ వస్తుందని చెప్పారు. ఇంకా నేను దాన్ని అది అమ్మలేదు. సో బ్యాటరీలో నేనైతే లాస్ అయ్యాను, ఎందుకంటే నేను 3500 దాకా పెట్టి కొనుక్కున్నాను, వాళ్ళేం తగ్గలేదు కాబట్టి. సో ఎక్స్చేంజ్ ప్రాసెస్ వద్దు, సపరేట్గా చేసుకోండి. ఫస్ట్ బ్యాటరీ కాస్ట్ అయితే కనుక్కోండి. కొత్త బ్యాటరీ కొనుక్కున్నప్పుడైతే దాన్ని తగ్గించుకోండి. దీన్ని ఎక్స్చేంజ్లో 3500 ఇస్తే తీసుకోండి, అంతే. అలా అయితే మీరు గెయిన్ అవుతారు. ఈ యొక్క వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నమ్ముతున్నాను. అలాగనే లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చిన వీడియోలు అయితే తప్పకుండా అయితే మీకు ఏది ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను దాని కొరకు ఒక వీడియో చేసి మీకైతే క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడు మీరు వీడియోలో అది విన్నారు కదా, కాల్లో కూడా అతను ఎందుకు ఇస్తారంటే దానికోసమని ఇస్తారు, వాళ్ళు రిటర్న్ పంపిస్తారనమాట. దానికోసం అయితే ఇస్తారు. ఇలా వేరు చేస్తే మాత్రం ప్లాస్టిక్ వేస్ట్ అయిపోయింది, ఇది వేస్ట్ అయిపోయింది, చాలా తక్కువ వస్తుంది. ఇలా ఏం చేయబోలేదు మీరు ప్రాసెస్. నేను చేసినట్టుగా అసలు చేయొద్దు, గెయిన్ అవ్వరు, లాస్ అవుతారు. నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేయండి. వాటర్ వాల్ చేయడం, వేయింగ్ మిషన్ వేసేయడం, ఇంటూ 80 ఇన్నోవల్ షాప్లో ఇస్తారు, మన ఎక్స్చేంజ్లో ఎక్కడ ఇవ్వరు. సో తెలుసుకోండి. ఎక్స్చేంజ్లో కొంతమంది ఇస్తారు, మీకు బాగా తెలిసిన వాళ్ళు అయితే 3500 అలా వాళ్ళు ఇస్తుంటే మాత్రం కన్ఫర్మ్గా అక్కడ ఎక్స్చేంజ్ చేసేయండి. ఇదంతా ఉండదు తలకండి మీకు. ఓకేనా? బాయ్.